కూడా మనమంతా అందరం కలిసి ఇవారానికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. మరి కాబట్టి ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారు ఆ రోజుల్లో ఎవరి కోసం అయితే నిలిచారో, పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనార్టీలకి అండగా ఉన్నారు. కులాతీతంగా ఆయన ఎప్పుడు కూడా చూడలేదు. కుల మతాలకి అతీతంగా పనిచేసిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. కాబట్టి ఇవాళ మనం మరి ఎప్పటికీ ఏ సంవత్సరం కూడా మర్చిపోకుండా డిసెంబర్ 26 అనగానే ఇవాళ మరి విగ్రహాలకి మాల వేస్తున్నాం. ఈ రోజు కూడా విజయవాడ నగరంలో కొత్తగా విగ్రహాలు కడతా ఉన్నారు. ఈ రోజు ఇంకా సాయంత్రం 3 విగ్రహాలు కొత్తగా విజయవాడ నగరంలో, మరి సితారా సెంటర్లో ఒక విగ్రహం, యలమకుదురు సెంటర్లో ఒక విగ్రహం, అలానే పడమడలో ఒక విగ్రహం, ఇవాళ కొత్త విగ్రహాలు కూడా ఏర్పాటు చేస్తున్నారంటే చనిపోయి 36 సంవత్సరాలైనా కూడా కొత్తగా విగ్రహాలు పెడుతున్నారంటే ఆ రోజు ఆయన చేసిన స్ఫూర్తి, ఆ రోజు ఆయన చేసిన కార్యక్రమాలను ఒక్కసారి అందరూ కూడా గుర్తు తెచ్చుకొని ఇవాళ పేదవారు చందాలు వేసుకుని విగ్రహాలు కడుతున్నారు. ఎవరో నాయకులు డబ్బులు ఇస్తే కట్టే విగ్రహాలు కాదు, చందాలు వేసుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీలో చందాలు వేసుకుని కట్టే విగ్రహాన్ని కూడా ఈరోజు సాయంత్రం ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి నేను మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను, తప్పకుండా మరి ఏదైతే వంగవీటి మోహన్ రంగా గారి స్ఫూర్తిని మనం ముందుకు తీసుకువెళ్ళి ఆయన ఆశయాలను అమలుపరుతామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈరోజు అనేక మంది మరి విగ్రహం ముందు మీరందరూ కూడా మరి ఎంతో అభిమానంతో జనసేన పార్టీ సైనికులుగా, జన సైనికులుగా, కార్యకర్తలుగా మీరందరూ మరి వీర మహిళలుగా అందరూ కూడా ఇక్కడికి విచ్చేశారు. పార్టీలకు అతీతంగా కొంతమంది విచ్చేశారు. వంగవీటి మోహన్ రంగా గారు విజయవాడ నగరంలో బడుగు బలహీన వర్గాల వారికి, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనార్టీలకి నేనున్నాను అంటూ అనేక రకాల ఉద్యమాలు చేసిన ఏకైక వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. వంగవీటి మోహన్ రంగా గారు అంటే ఒక కుల నాయకుడు కాదు, అందరికీ నాయకుడే. ఆయన తన ప్రాణాన్ని సైతం ధారపోశాడు. ఇవాళ ఆయనది, వంగవీటి మోహన్ రంగా గారిది 36వ వర్ధంతి. చనిపోయి 1988 డిసెంబర్ 25 అర్ధరాత్రి ఆయన హత్య గావించబడ్డారు. ఆయన్ని హత్య చేస్తారని తెలిసి ముందే తెలుసు. ఆ రోజు ఉన్న కొంతమంది స్వార్థపరులు, అనేక రకాల శక్తులు, రాజకీయ శక్తులు ఆయన పోరాడేది మదర్ తెరిసా విగ్రహం ముందు, విజయవాడలో బందర్ రోడ్లో మదర్ తెరిసా విగ్రహం ముందు నా ప్రజల్ని కాపాడండి, క్రీస్తు రాజపురంలో ఉన్న వాసులకి ఇళ్ల పట్టాలివ్వండి, ఇళ్ల పట్టాల కోసం నేను 10 సంవత్సరాల పోరాడుతున్నాను. ఇవాళ ఆ స్థలం దాడి చేసి వెళ్ళిపోతున్నారు ప్రభుత్వం. కాబట్టి వారి అందరూ కూడా పట్టాలివ్వని చెప్పి ఆయన ఉద్యమం చేశాడు. అనేక రకాల ఉద్యమాలు చేసిన రంగా గారు విజయవాడ, తిరుపతినే కాదు, సాయంకాలం శ్రీకాకుళం జిల్లా నుండి జిల్లా ఉమ్మడిగా ఆయన విగ్రహాలు జగన్